ఈరోజు దత్తాత్రేయ స్వామి వజ్రకవచంలో 14వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 14వ శ్లోకం. శూలహస్త గదాపాణే వనమాలా సుకందర యజ్ఞ సూత్రధర బ్రహ్మాన్ దత్తాత్రేయ నమోస్తుతే. 15వ శ్లోకం. క్షరాక్షర స్వరూపాయ పరాత్పరతరాయ చ దత్తముక్తి పరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే. 16వ శ్లోకం. దత్త విద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మ స్వరూపిణే గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. 17వ శ్లోకం. శత్రు నాశకరం స్తోత్రం జ్ఞాన విజ్ఞానదాయకం సర్వపాపశమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే. 18వ శ్లోకం. ఇదం స్తోత్రం మహాదివ్యం దత్త ప్రత్యక్షకారం దత్తాత్రేయ ప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితం. 14వ శ్లోకానికి తాత్పర్యం. సోలపానీయు గదాధార్యును వనమాలచే శోభిల్లు చక్కని కంఠము కలవాడును జంధ్యమును ధరించిన బ్రాహ్మణ స్వరూపుడును అయిన శ్రీ దత్తాత్రేయ స్వామికి నా నమస్కారం. 15వ శ్లోకానికి తాత్పర్యం. క్షరము అక్షరము అయిన స్వరూపము గలవాడును పరమాత్మ స్వరూపుడును సర్వవ్యాపియును పరము కంటే పరము అయిన వాడును స్తోత్రము చేయు భక్తులకు సత్వరమే ముక్తి నొసగువాడును అయిన శ్రీ దత్తాత్రేయ స్వామికి నా నమస్కారం. 16వ శ్లోకం తాత్పర్యం. సకల విద్యలను ప్రసాదించువాడును లక్ష్మీపతియును భక్త ప్రసన్నుడై వారికి ఆత్మ సాక్షాత్కారం కలిగించువాడును త్రిగుణాత్మకుడును గుణాతీతుడును నిర్గుణ స్వరూపుడును అయిన దత్తాత్రేయ స్వామి నీకు నమస్కారం. 17వ శ్లోకానికి తాత్పర్యం. ఈ స్తోత్రము బాహ్యమున నున్న శత్రువులేగాక అంతర్గత శత్రువులైన కామక్రోధాదులను నశింప చేయగలదు. ఇది ఇట్లు శాస్త్ర విజ్ఞానాన్ని అటు అనుభవ సాధ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా కలుగజేస్తుంది. ఈ స్తోత్రమును పఠించడం వలన తక్షణమే పాపములన్నీ అంతరించును. అట్టి స్తోత్రము చేస్తూ ఆరాధ్య దైవమైన దత్తాత్రేయ గురుమూర్తికి నా నమస్కారములను చేయుచున్నాను. 18వ శ్లోకానికి తాత్పర్యం. ఈ స్తోత్రము మహాదివ్యమైనది. దీనిని శుద్ధాంతఃకరణతో పారాయణము చేయుట చేత శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క సాక్షాత్కారం తప్పక కలుగుతుంది. దత్తాత్రేయుని అనుగ్రహం చేతనే శక్తిమంతుడై నారదుడు ఈ స్తోత్రాన్ని రచించాడు. ओम सम सद्गुरु साईनाथ महाराज की जय. ओम सम सद्गुरु भरद्वाज महाराज की जय. ओम नमो दत्तात्रेय स्वामिने नमः.